నిజంగా మన తెలంగాణ రైతుల పరిస్థితి ఘోరం అంటే ఘోరమైందిలా. నా తోడు చెప్తాన్నా వాళ్ళ తండ్లాట చూస్తుంటే నాకు కండ్ల పొంట నీళ్ళత్తున్నాయి. ఇదే ముచ్చట పగటిలి మా దోస్తుతోను కూడా చెప్తున్నా. వాళ్ళది కూడా గదే అవస్థనట. ఎవరిని మెసేజ్ ఇచ్చినా మోసం అంటే మోసమైందని అంటురు. నిజం చెప్తున్నా, నాకు రేవంత్ సార్ మీద కోపం లేదు, షేయి పార్టీ మీద పగ లేదు, షేయి పార్టీ మీద ఎట్లాంటి ఇది కూడా లేదు. కానీ మన తెలంగాణ రైతులు ఓదికు గిట్ల ఆగమైతుంటే ఈ ప్రభుత్వం వాళ్ళను దేకకుండా రేవంత్ సార్ అయితే అసలు వాళ్ళ ముఖాన కూడా చూడకుండా ఉంటుంటే మాత్రం మస్తు కోపం వస్తుంది, పానం కలుక్కుమంటుంది. అసలు ఈ షేయి పార్టీని ఎందుకు గెలిపించిర్రు? అసలు వీళ్ళ అధికారం ఎందుకున్నారు? అసలు రైతు మీద సోయి లేకుంటే ఎట్లా? నమ్మినందుకు గిట్ల నట్టేట ముంచుడైంది. యో గిట్లనే అనిపిస్తుంది దినాం నాకు. మీకు కూడా గట్లనే ఉన్నదా లేదా? నిజం చెప్పురి. మీకేంది? ఆఖరికి షేయి పార్టీ కార్యకర్తలకు కూడా అనిపిస్తుందట. పారి ఈ రైతుల తండ్లాట ఎట్లున్నదో రేవంత్ సార్కు ఇగనన్నా చూయిద్దాం. రేవంత్ సారు జర ఇటు ముఖాను చూడు సారు. మన రైతులు గిట్ల గోసపడవలసి వస్తుంది. యాళ్లకు చక్కగా తినకుండా కష్టపడి పండించిన పంట కండ్ల ముందే గిట్ల తడిసి ముద్దయితుంటే ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది? వరద పాలైతే మనసుకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇది వాన తప్పు కాదు, ఇది ముమ్మాటికి సర్కారు తప్పే. రోడ్ల మీద మీకు చెరువు కనబడుతుంది కావచ్చు, కానీ మన రైతు గుండె చెరువైంది. చేసిన కష్టం అంతా వరద గొట్టుకపోతుంటే అసలు మన రాజ్యం ఏం చేస్తాంది? మన లీడర్లు ఏం చేస్తురు? మన ముఖ్యమంత్రి యాడికి పోయిండు? మన మంత్రులు ఎటు పోయిరు? ఇట్లనే అనిపిస్తుందా లేదా? వాళ్ళేమో అందాల పోటీలకు వచ్చిన అందగత్తలకు తెలంగాణ అంతా ఇప్పట్లో వాళ్ళకు దావతలు ఇచ్చుట్లా బిజీ అయిపోయాయి. ఓదికు రైతు గింతగానం తనలాడుతుంటే అసలు అందాల పోటీలు ముఖ్యమానయ్య మనకు? వాళ్ళ పేరంటాలకేమో అస్సలు మిస్ కాకుండా హాజరు పడుతుండు మన రేవంత్ సారు. కానీ రైతులు గింతగానం గోసపడుతుంటే వాళ్ళని కలిసింది లేదు, కమస్కం హిమ్మత్ ఇచ్చింది కూడా లేదు. ఇగో ఇక్కడ ఈ వాటిని సన్న వాటిని పెట్టుకోమన్నారు. సన్న వాటిని పెట్టుకోమంటే అవి ఎవడు కొనేది లేదు, తినేది లేదు. ఎన్నడుతుందా ఇప్పుడు నేను 2 నెలలు అయితే దగ్గర మరి వాటిని చూస్తావా సార్? ఇగో ఉల్లారిపోయి ఎక్కడ పదన లేదు, ఏమి లేదు. మొత్తం అన్ని కప్పులు పెట్టుకొని చూసుకుంటే ఎదురు చూస్తాను సార్ లారీల కోసం అని. ఇప్పటికి 10 రోజులు అయితే లారీలు వస్తాయి అంటే ఆ లారీలు వచ్చేది మేము దింపేలేదు, ఈ పోదినే లేదు. రామ కోసం సార్ ఇప్పటికి 2 నెలలు అవుతాం సార్ కోసి. ఏప్రిల్లో కోసినాం మేము. ఏప్రిల్లో ఫస్ట్ 10-12 తారీఖు కోసినాం. ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోతుంది. ఇట్లే ఉంటానే ఈ గొనుడు లేదు, ఏం లేదు. లారీలు వచ్చేటే కొంచెం తొందరగా పోతాయి అనుకుంటే మళ్ళీ నిన్నట్టున్నాయి వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షానికి వాటిలో ఓవి ఇలా లారీ రాదు సార్. మేము ఏం చేసుడు ఏమో అదంతా మీకేరక. కేంద్రాన్ని తీసుకొచ్చి నా రోజులు అవుతుంది. ఆ వర్షాల వల్ల మొత్తం అన్ని తడిచి మొత్తం మొలకలు ఎత్తినాయి. వడ్లు 3-4 రోజులు అవుతుంది పోసి. మొత్తం తడిచి వరదలు వెళ్ళి వడ్లన్నీ కొట్టుకుపోతాయి. పరదాలు సరిపోతలేవు. ఈ వరదల వల్ల మాకు ఊరు కూడా దగ్గర లేక వచ్చుడు పోవుడు ఇబ్బంది అవుతుంది. దగ్గర పోసుడు మళ్ళీ నేర్పుడు ఈ తడిసిన వడ్లన్నీ మొలకలు వచ్చి ఆగమైపోతానే. మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం కావాలని కోరుకుంటున్నాం. మేము 6 ఎకరాల మొక్కలు వేసినాం సారు. 6 ఎకరాల మొక్కలు వేసి అంత నానిపోయి అంత బాధలు ఉన్నాం సారు. అంత ఘోరంగా ఉన్నాం సారు. మా పరిస్థితి మంచిగా లేదు సారు. తెల్లదొరక మా ఆయన నేను నిన్నే ఉన్నాం సారు. ఏడ్చుకుంటా ఒట్టుకుంటున్నాం సారు. మా బాధ ఇట్టున్నా సారు. మరి 2-3 లక్షల దాకా నష్టపోయినాం సారు. మా గురించి ఏమన్నా సాయం చేయాలి సారు. ఎవరిని రమ్మన్న కూలీలు కూడా వస్తలేదు సారు. మా పరిస్థితి ఇట్టున్నది. మమ్మీని కొద్దిగా సహకరించండి సారు. మంచిగా లేక మస్తు బాధపడతాను సారు. కూలీలు ఎవరు దొరకక ఏడ్చుకుంటా తిరుగుతాను సారు. నెలన్నర కిందటనే కోడి పిల్లను కోసి పొలం కోత పెట్టినాం. వరి కోతలు అయిపోయినాయి, కానీ ఏం ఫాయిదా? నోట్ల మన్ను పడ్డట్టయింది. అసలు చేతికొచ్చిన పంటను కొనే దిక్కు లేదు. మార్కెట్లు ఇంకా తెరవలే. ఏమనంటే సంచులు లేవు, లారీలు అత్తలేవు, ఇది లేదు అది లేదని కుంటి సాకులు చెప్పుకుంటా పొద్దుల తీసిరు. మరి కాలం ఎప్పటికొక తీరులోనే ఉంటుందా? వానలచ్చే మార్కెట్ ముందు పెట్టిన వడ్లు గిట్ల ఆగమాయే.
అసలు రైతులంటే ఎందుకు ఇంత కోపం వల్ల ఈ రేవంత్ సార్కు డైరెక్ట్ అడుగుతున్నా నేను. ఎందుకంటే మన రైతుల తండాట చూస్తుంటే ఎవరికైనా గిట్లనే అనిపిస్తుంది. మరి అరే ఓ రైతు బంధు చక్కగా వాళ్ళే, రుణాలు చక్కగా మాఫీ చేయలే, రైతు బీమా లేదు, బోనస్లు అన్నారు, దానికి దిక్కు దిమానం లేదు, ఇక ఎరువులు యాళ్ళకు రాలే. ఇది రైతుల మీద కోపం కాకుండా ఇంకేంటిది? ఏమనంటే అందాల పోటీలు, కాళేశ్వరం కేసులు, ఆనవాళ్ళు లేకుండా చేసుడు, తొండలు వంపుతానుడు, జైలుకు వంపుతా అని చెప్పుడు, గిదా ముచ్చట. అరే రాజకీయంగా మీరేమని వేసుకోరి, నడుమిట్ల రైతులేమనే పాలనంతా పక్కగట్టి వీళ్ళ మీద పగబట్టుకున్నాడేంది? అసలు వడ్లు తెచ్చుడుతోనే కాంట పెడితే రైతులకు గింత అవస్థ అవునా? వడ్లు జోకేదందుకు ఎందుకు వీళ్ళకి గింతగానం కష్టమైంది? ఇప్పుడు రైతులకు గింత లాస్ వచ్చింది, ఇంత ఏడస్తురు, ఇంత రంది పెట్టుకున్నారు, మరి వీటిని ఎట్లా తీరుస్తారు? గిదా రాజ్యం నడిపే తీరు, గిట్లనా రైతును చూసుకునే తరిక అని కుండలు బాధకుంటా గరమైతురు రైతులు. ఒక 8 లారీలు తప్ప గత 45 రోజుల నుండి ఒక లారీ రాలేదు. ఒక లారీ వచ్చినా దాదాపు 3 కిలోల తరగడుగుతుండ్రు. అట్లా రైతులు కూడా మన రెంటికి గడ్డి రేవడిలాకైంది రైతు పరిస్థితి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. ఒక 20 రోజుల కింద జేసీ గారు వచ్చిపోయినారు. వెంటనే ఒక వారం రోజుల వడ్లన్నీ అయిపోతున్నాడు. ఒక్క లారీ కూడా రాలే జేసీ గారు వచ్చిన తర్వాత. ప్రభుత్వం అసలు రైతుల గురించి ఎలాంటి స్పందనే లేదు. లక్షల పెట్టుబడి పెట్టి ఈరోజు రైతులు బదారణ పడ్డాం. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇట్లా వడ్ల పంట పండించిన పంట కూడా తీసుకుపోవడానికి రైతుకు ఇబ్బందులు పెడుతున్నారు. దాదాపు ఒక 10 రోజులు అవుతున్నాయి మేము పోసి. మాకంటే ముందర చూడొచ్చు, మాకంటే దాదాపు 1 నెల రోజులు ఆయన చేను కోసి కూడా వాళ్ళవే కాంటా కావట్లేదు. వాళ్ళవి ఎప్పుడు కాంటా కావాలి, తర్వాత మాది ఎప్పుడు కావాలి. చాలా రోజుల నుంచి మొత్తం వర్షం పడి మొత్తం మొలకలు వస్తున్నాయండి. ఒకసారి చూడండి మీరు, చాలా ఇబ్బంది ఉంది పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది రాలేదు మేము. చాలా ఇబ్బంది పెడతాం.